మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మే సార్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమస్తి సిద్ధి కురు స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, శ్రావణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు అనగా మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము. విద్యా రంగంలో చూసుకుంటే వీళ్ళకి చాలా విధానాలుగా కొన్ని విదేశాలు వెళ్ళటం, చదువు పరంగా ఎన్నో రోజుల నుంచి ఎంతో చదివినా కూడా వాళ్ళ మైండ్కి ఎక్కగా, అది ఎంత చదివినా కూడా పరీక్షా విధానాల్లో ఫెయిల్ కావటం, దాంట్లో ఏదో ఒక సమస్య రావటం, ఇలాంటి వీళ్ళ జాతకంలో కనబడుతుంటాయి. కాబట్టి వీళ్ళకి ఈ టైంలో ఉండాల్సింది విద్యారంగంలో మంచి స్పందన, మంచి కార్యక్రమాలు, మంచి అభివృద్ధిగా రావాల్సినవి, మంచి యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి అదృష్ట బలము చాలా వరకు రాబోతుంది. కానీ కొంతమంది దూరం నుంచి కానీ, ఇంట్లో ఉండవలసిన వాళ్ళ నుంచి కానీ అకస్మాత్తుగా ఇలా మీద ఒక అదృష్ట బలం అనేది ఒకటి రాబోతుంది. అదృష్ట బలం అంటే లక్కు. ఆ లక్కు లాంటిది ఇలా జాతకంలో ఎదురు కావాల్సిన జాతకం ఎదురవుతుంది. కాబట్టి వ్యాపార రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఎంత చేసినా కూడా వ్యవసాయంలో అభివృద్ధి లేకోకుండా మానసికంగా కొంచెం ఇబ్బందులు పడుతూ, ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా అది ఫలించలేకోకుండా మానసికంగా ఇబ్బందులు పడుతూ, మానసికంగా ఆలోచనలు రావటం, కుటుంబ సమస్యలు కొన్ని రావటం, ఆందోళన కొన్ని ఎదురు కావటం, ఇలాంటి కొన్ని సమస్యల్లో సతమతమైపోతుంటారు. ఇలాంటి సతమతం అయ్యే వాళ్ళకి మంచి టయాలు, మంచి యోగము, మంచి టైం అనేది రాబోతుంది. కానీ వీళ్ళకి ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంది. 14 లాభం, 14లో ఖర్చు ఉంటే 14లో నష్టం అనేది కనబడుతుంది. కానీ ఎంత సంపాదించినా ఖర్చుకి, భోజనానికి, దానికి సరిపోతుంటుంది. మనస్తత్వము, ఆలోచన విధానము చాలా వరకు బాగుంటుంది. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగము, మంచి కార్యక్రమాలు మొదలు కావాల్సిన యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. అది ఆరోగ్యపరంగా వీళ్ళు ఊహించని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఆరోగ్య సమస్య ఒకటి. తర్వాత కొంతమంది చేసే కొన్ని చెడు పూజల కార్యక్రమాల ఇబ్బందులు, ఇంట్లో మానసికంగా ఒకరు కాకపోతే ఒకరికి, అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ వాళ్ళ మాట అండర్స్టాండింగ్ లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, అనేకమైన ఇబ్బందులతో ఎదురవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి మెయిన్గా ఒక టైం అనేది రాబోతుంది. ఆ టైం దగ్గరికి వచ్చేసింది. మరి ఈ టయాలలో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అన్న మనవాడైనా వదిన మంద కాదు, తమ్ముడు మనవాడైనా మర్దలు మంద కాదు. కాబట్టి ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఏ పనికి వెళ్తున్నామో ఆ పనిని ముందే పబ్లిసిటీ చేయొద్దండి. పబ్లిక్ చేశారనుకోండి, దానివల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉంటాయి. దానివల్ల లేనిపోయిన సికాకులో ఇరుక్కుంటారు. మీకు ఇంకా కొంతమంది మిమ్మల్ని సికాకులో పెట్టి ఇబ్బందులు చేయాలని చాలామంది చాలా విధానాలుగా చూస్తున్నారు. దానివల్ల మానసికంగా మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం, మనసు నిలకటగా ఉండకోకుండా ఉండటం, ఆరోగ్యం బాగోకుండా ఉండటం, ఇలాంటి మీ జాతక యోగంలో మీకు 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన మీ మైండు, మనసు, ఆలోచన త్రికాల శుద్ధి అనేది మీకు కరెక్ట్గా ఉండకోకుండా ఇబ్బందులు ద్వారాగా కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ఇవన్నీ మీకు దగ్గరికి వచ్చే టయాలలో మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుగైతే ఆ సమస్యలో నుంచి మీరు బయట పడగలుగుతారు. లేదు మన అశ్రద్ధంగా ఏం కాదులే, ఆ భగవంతుడు దయ వల్ల మనకేం కాదులే అనేట్టుగా ఆలోచన పడితే కొన్ని లేనిపోయిన సికాకులు, లేనిపోయిన ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలంగా లేదు, మనసు కూడా కొంచెం శాంతిగా ఉండలేదు. గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి. ఆ చెడు గ్రహాల వలన
మైండ్, మనసు, ఆలోచన విధానము చాలా విధానాల ప్రకారంగా కొన్ని సమస్యలు ఉన్నారు కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.